పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీఆర్కే భవన్ దగ్గర మాజీ బీసీ కమిషన్ మెంబర్ ఉపేంద్రతో ఉన్నాము. అలాగే లోపల మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు. చెప్పండి, ఈ కమిషన్ పైన అసలు మీ అభిప్రాయం ఏంటి? ఈ కమిషన్ అనేది కాంగ్రెస్ పార్టీ ఒక కక్షపూరితంగా, అంటే ఎక్కడ ఏమీ చేయలేక, ఇచ్చిన వాగ్దానాలు అమలు పరచలేక ఈ కమిషన్ల పేరుతోటి కాలయాపన చేస్తుందని చెప్పి ఇలా సుప్రీంకోర్టు ఆయన మాజీ జస్టిస్ని తీసుకొచ్చేసి కమిషన్ అని పెట్టారు. కమిషన్ ద్వారా మరి అంటే ఈ కమిషన్ ముందుకు ఒకరు రావాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపల ఒక పేపర్లు ఇవ్వాలి, బయట మీడియా ముందు ఒకటి చెప్పాలి. బీజేపీ వాళ్ళు రావాలి, లేదా కోదండరాం రావాలి, లోపల ఒకటి మాట్లాడాలి, బయట కేసీఆర్ తప్పు చేసిందనే ప్రచారాలు చేయాలి. కాబట్టి మేము ఏమంటున్నామంటే, నిజంగా నీ దగ్గర సిట్ ఉన్నది, నీ దగ్గర సిఐడి ఉంది, నీ దగ్గర పోలీసు ఉన్నది, నీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉన్నది, నిజంగా కేసీఆర్ తప్పు చేస్తే, నిజంగా హరీష్ రావు గారు తప్పు చేస్తే, నిజంగా ప్రభుత్వం ఏమన్నా అవినీతికి పాల్పడితే మరి ఇన్ని రోజులు నువ్వేం బిగుతున్నావు అని అడుగుతున్నాం మేము. కమిషన్ ఎందుకా? కమిషన్ చేయాల్సిన పని ఏంటి? దీనికి అవసరం ఏముంది? దొంగతనం చేసిండు, దొంగను దొరకబట్టండి. చెప్పు. ఈటల రాజేందర్కి కమిషన్ ముందు హాజరయ్యారు, విచారణ కూడా పూర్తయింది. ఈటల రాజేందర్ చెప్పింది ఏంటంటే, నేను క్యాబినెట్లో మెంబర్గా ఉన్నాను, నిధులు రిలీజ్ అయ్యే వరకే నా పని, కానీ ప్లానింగ్ మొత్తం వారిదే అని చెప్తున్నారు. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, అందులో ఏం లేదు, అది క్యాబినెట్ ఆమోదం మేరకే జరిగిందని చెప్పినాడు. అక్కడ తుమ్మిడిగట్ట నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, ఎక్కడికి మేడిగడ్డకి. దాన్ని మార్చడానికి కారణం మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఒప్పుకోలేదని చెప్పాడు. తర్వాత నేషనల్లో మనకి ఈ గ్రీన్ ఛాలెంజ్కి సంబంధించినటువంటి, గ్రీన్ ఇండియాకి సంబంధించినటువంటి పర్మిషన్స్ రావడం కష్టమని చెప్పాడు. తర్వాత అక్కడ సిడబ్ల్యూసీ కావాల్సినంత వాటర్ స్టోరేజ్ లేదు అని చెప్పారు. ఈ 3 పాయింట్ల మీదనే మళ్ళీ ఏం చేస్తే బాగుంటుంది, తెలంగాణకి నీళ్ళు ఎక్కువ రావాలంటే దాన్ని ఇక్కడికి మేడిగడ్డకు మార్చుకోవాలని చెప్పి వాళ్ళు కేంద్ర సంస్థ చెప్పినది. చెప్పిన తర్వాతనే దాన్ని మార్చిర్రు. అదే విషయం ఈటల రాజేందర్ గారు చెప్పారు. ఈటల రాజేందర్ ఇంట్లో మిస్అప్రాపరేషన్ అని చెప్పలే, ఈటల రాజేందర్ ఇంట్లో లాక్కున ఉందని చెప్పలే, ఈటల రాజేందర్ ఇంట్లో అవినీతి జరిగిందని చెప్పలేదు. ఈటల రాజేందర్ చాలా స్పష్టంగా చెప్పాడు, ఆ రోజు కేబినెట్ ఆమోదం మేరకే అది జరిగింది, దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పాడు. 11వ తారీఖు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ కూడా జరగబోతుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారా కేసీఆర్? 100% ఘోష్ ముందు అటెండ్ అవుతాం. ఈరోజు హరీష్ అన్న అయ్యాడు, రేపు కేసీఆర్ అవుతాడు. దీని ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తుందో ఆ ప్రచారాలను మొత్తం కూడా కరాఖండం చేస్తూ కేసీఆర్ గారు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఇదే ఘోష్ గారు లేచి నిలబడి శబాష్ కేసీఆర్ అంటారు. ఎందుకంటే ఆయన ఘోష్ గారు అంటే సుప్రీంకోర్టు జస్టిస్, వీళ్ళలాగా రాజకీయాలు చేసి బట్టగాల్చి మీదేసే వ్యక్తి కాదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏం జరిగింది, తెలంగాణ ప్రజలకు ఏం మొనగూరింది, గతంలో తెలంగాణ ఎట్లుండే, కాళేశ్వరం కట్టిన తర్వాత ఏమైంది, అంటే కాళేశ్వరం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ సృష్టి అని చెప్పేసి ఎవరైతే చెప్పినారో జలరంగ నిపుణులు వీళ్ళందరూ కూడా, సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నది, కాళేశ్వరాన్ని హైకోర్టులో ఒప్పుకున్నాయి, ఆయన వాటర్మెన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి నేను ఏమంటున్నా, ఈ ఘోష్ గారు సుప్రీంకోర్టు జస్టిస్ కాబట్టి వారికి పూర్తి అవగాహన వస్తుంది దీని మీద. కాబట్టి ఇది జరిగిన తర్వాత కేసీఆర్కి ఆయనే చేతులెత్తి నమస్కరించే పరిస్థితి వస్తుంది. ఇది తెలంగాణ ప్రజలే కాదు, ప్రజా ప్రయోజనాలు, భారతదేశంలో ఇంత పెద్ద ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి తక్కువ కాలంలో దీన్ని కంప్లీట్ చేసి ఇలా వండర్ ఆఫ్ దీంట్లో ఏది ప్రాజెక్టులలో జరుగుతున్నది అనమాట. కాబట్టి 40 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేసి ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉన్న తెలంగాణలో మరి రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మార్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి రేపు ఘోష్ కూడా, అరే ఇంత పెద్ద ఉత్పాదన చేసిరు, ఇలాంటి నాయకుడు రేపు దేశానికి అవసరము, ఇలాంటి దార్శనికత దేశానికి అవసరం అనుకుంటే రేపు పంజాబ్ సింధు వాటర్ ఏదైతే ఉన్నదో ఆ వాటర్ వినియోగాలలో ఈ ఘోష్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాడికి కూడా పోయి ఆయనకు సలహా ఇస్తాడు. నీళ్ళ వినియోగంలో ఈ దేశంలో సింధు జలాలు ఉపయోగించుకోవాలంటే మీ అందరికీ అవగాహన ఉన్నంత వరకు ఉంటుంది, కానీ వాటర్ని ఎట్లా ఉపయోగించాలో కేసీఆర్కి తెలుసు. నేను ఒక సుప్రీంకోర్టు జస్టిస్గా చేసిన కాబట్టి నేను చెప్తున్నా, మీరు అక్కడ అమిత్ షా కానీ అక్కడ ఉన్న నరేంద్ర మోడీకి కానీ మీరు వెంటనే కేసీఆర్ని సంప్రదించాలి, కేసీఆర్ని చర్చలకు పిలిచి భారతదేశానికి సింధు జలాలు ఎట్లా ఉపయోగించుకోవాలో కేసీఆర్ ద్వారా ఉపయోగించుకోవాలనే పరిస్థితులు కూడా ఈ ఘోష్ ద్వారా వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగాయి అని, అలాగే అన్నారం సుందిళ్లలో బుడుగులు వచ్చాయి అని అటు అంటే ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా మరి ప్రభుత్వం చూపిస్తుంది. వాటిని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఒక మేడిగడ్డలో 80 పిల్లర్లు పైగున్నాయి, అందులో 2 పిల్లర్లు గుంగినాయి.
అలా ఉండు 2 పిల్లర్లు గుంగితే మొత్తం మేడిగడ్డ అంతా పోయినట్టు కాదుగా. బరాజ్ సుందిల్లా ఉంది, అన్నారం ఉంది, దాని తర్వాత అనేక లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి, 20 లిఫ్ట్లు ఉన్నాయి, తర్వాత బాహుబలి మోటార్లు, టన్నెల్స్ ఇవంతా ఉన్నది కదా. గ్రావిటీ ద్వారా 1530 కిలోమీటర్ల వాటర్ పోతుంది. ఇక్కడ ఉన్నటువంటి మనకి చెక్ డ్యామ్లని నింపుతారు, ఇక్కడ ఉన్న చెరువులు నింపుతారు, కుంటలు నింపుతారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డలో 2 పిల్లర్లు కాదు కదా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మేడిగడ్డ దెబ్బతిన్నది, కాళేశ్వరం ఆగమైపోయింది, కాళేశ్వరాన్ని కనుక బట్టగాల్చి మీదేసి కేసీఆర్ని కనుక దెబ్బతీస్తే కేసీఆర్ పేరు ప్రబంధ లేకుండా చేయాలనేది వీళ్ళు కుట్ర చేస్తూ ఉన్నారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఇవాళ ఘోష్ కమిషన్ అని చెప్పినా, రేపు నువ్వు ఫోన్ ట్యాంపరింగ్ అని చెప్పినా, దానికి ముందర నువ్వు విద్యుత్ కొనుగోళ్ళ కుంభకోణాలు అని చెప్పినా, లేకపోతే ఈ ఫార్ములా అని చెప్పినా, ఎందులో కూడా నీకడ సాక్ష్యాలు ఉన్నాయే. సాక్ష్యాలు ఉంటే నువ్వు ఇంతమంది వ్యవస్థలు ఉన్నాయి కదా, సిఐడి ఉన్నది, సిట్ ఉన్నది, పోలీసు ఉన్నది, ఏం బీక్తున్నారని నేను అడుగుతున్నా. ఇవన్నీ ఉంటే నీ దగ్గర కేసీఆర్ దోష అయితే, కేసీఆర్ తప్పు చేస్తే నువ్వు ఎందుకు పట్టుకోవట్లేదు అంటే కమిషన్ వేయాలి, కమిషన్ తోటి కాలయాపన చేయాలి, నువ్వు వేసిన 420 హామీలు జనం మర్చిపోవాలి, ప్రజల్ని గాలి చేయాలి, గత్తర చేయాలి. ఇదే కదా నీ కార్యక్రమం. కాబట్టి నేనేమంటున్నా, డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటున్నారా? 100% ఇది డైవర్షన్ పాలిటిక్సే. వచ్చిన కొత్తలోనే విద్యుత్ కొనుగోలులో కుంభకోణం అని చెప్పాడు, తర్వాత కాళేశ్వరం కుంభకోణం అని చెప్పాడు, మిషన్ కాకతీయలో కుంభకోణం అని చెప్పాడు, ఫోన్ ట్యాంపింగ్లో కుంభకోణం అని చెప్పాడు, ఈ ఫార్మ్లో కుంభకోణాలు అని చెప్పాడు. ఇక్కడ వస్తే కాళేశ్వరంలో ఏం భీకిరమని అడుగుతున్నాం మేము. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ముఖ్యమంత్రిగా ఉన్నావు, కేంద్ర ప్రభుత్వం నీకు బడే బాయ్ అంటున్నాడు. నీ కేంద్ర వ్యవస్థలు నీ చేతిలో ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి సిఐడి కానీ, సిట్ కానీ, పోలీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. మీడియా ఉన్నది నీకు, ఆ సీమాంధ్ర మీడియా నీకు వంత కొట్టే మీడియా ఉన్నది లేనిది ఉన్నట్టు ప్రచారం చేయటము. అరే నాణ్యత లేదని చెప్పినాడు వాడు, మీడియాలలో చెప్పినారండి. నాణ్యత లేనిది మొత్తం కూడా ఈ దేశంలో ఇప్పటి వరకు 500 సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన వరద కూడా అంత వరద రాలే, అయినా మేడిగడ్డ మిగిలింది కదా. మేడిగడ్డ ఎందుకు పోలే, భూకంపాలు వచ్చినా మేడిగడ్డ మిగిలింది కదా. మేడిగడ్డ ఒకవేళ నాణ్యత లేదు, మేడిగడ్డలో దొంగతనం జరుగుతుంది ఎందుకు పట్టుకోలే, మేడిగడ్డలో నాణ్యత మేడిగడ్డ ఎందుకు ఎగిరిపోలే, ఇవన్నిటికి ఆన్సర్ ఎక్కడుంది? తేట తెల్లమైపోయింది. కాళేశ్వరం ఈజ్ లైవ్. కాళేశ్వరం ద్వారానే 25 లక్షల ఎకరాల భూమి పంట పండింది. భారతదేశంలో నెంబర్ 1 స్థితికి తెలంగాణ వచ్చింది. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అయింది. పంజాబ్ను తలదండే విధంగా పంటలు పండినాయి. ఇక్కడ ప్రజలందరూ కూడా మంచిగా 30 లక్షలు 40 లక్షల ఎకరాల భూమి అయింది. రైతాంగం అంతా బ్రహ్మాండంగా బతికిర్రు. ఇది చూడలేనటువంటి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్కి పెద్ద పేరు వచ్చింది. ఈ దేశంలో కేసీఆర్ని బదనం చేయాలి, బీఆర్ఎస్ని బదనం చేయాలని ఏకైక లక్ష్యంతో ఇవాళ నువ్వు కమిషన్లు తీసుకుంటున్నావు. ఇవాళ నువ్వు మూసి సుందరీకరణ పేరుతోటి ఇవాళ దాంతో ఏం ప్రయోజనం లేదు. కాళేశ్వరం ప్రయోజనంతో లక్షల కోట్ల రూపాయల మంది బాగుపడ్డారు. మూసీ నుంచి ఎవరు బాగుపడతారా? మూసీ డిపిఆర్ ఏంది? మూసీ నుంచి ఎవరికి మేలు జరుగుతుంది? మూసీ నుంచి ఎవరికి ఉద్యోగాలు వస్తాయి? అంటే మూసీ ప్రాజెక్ట్ నుంచి అందులో నువ్వు ఇష్టం వచ్చినట్టు డబ్బులు దొబ్బొచ్చని చెప్పి నువ్వు చేశావు కార్యక్రమాలు. కానీ కేసీఆర్ అనేటోడు, కేసీఆర్ ఈ ఘోష్ కాదు ఇంకెవడు వచ్చినా సరే నేను చెప్తున్నా, కేసీఆర్ చేతి మీద ఒక ఎంటిక కూడా బీకలేరు. ఈ దేశంలో కమిషన్లు 100 కమిషన్లు వచ్చినాయి. ఈ కమిషన్ల రిపోర్ట్ పేరుతోటి పోయేది లేదు, పోయేది లేదు, ఒకటి శిక్ష పడేది లేదు, ఒకడ రికవరీ అయింది లేదు. కాబట్టి కాలయాపన కమిషన్లు పెట్టి కేసీఆర్ లాంటి నాయకుడిని ఇలా భారతదేశంలో ప్రజల కోసం ప్రాణాలు పరంగా పెట్టిన నాయకుడు కేసీఆర్. ఇలా భారతదేశంలో ఇంతమంది కోట్లాది మంది ప్రజల కోసం ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇలా 10 సంవత్సరాల నుంచి మోడే బొచ్చు ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఒక ఎకరాన్ని నీళ్ళు ఇవ్వలే మోడీ. చెప్తున్నా అండి, కడుపు మండి చెప్తున్నా. నేను తెలంగాణ బిడ్డ, నేను తెలంగాణ ఉద్యమకారుని. నీకు తెలివితేటలు ఉంటే కేసీఆర్ కాడొచ్చి మీరందరూ కూర్చొని సింధు జలాలు ఈ దేశానికి ఎట్లా ఉపయోగపడాలనో నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ వీళ్ళందరూ కూడా సింధు జలాలు ఎట్లా ఉపయోగించాలి, భారతదేశానికి ఎట్లా ఉపయోగించాలంటే కాళేశ్వరాన్ని ఆదర్శంగా తీసుకొని కాళేశ్వరం కట్టిన నాయకుడే ఈ దేశానికి శ్రీరామ రక్ష కాబోతుండు. కాబట్టి ఇలాంటి ఎదవలు, ఇలాంటి లంగాలు, లుచ్చాలు కమిషన్ల పేరుతోటి కేసీఆర్ని ఇంత ఎంటిగా కూడా కదిలేదని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నా.